కచ్చకాయలు ఆడుతున్నా. మా విషుకి ఎన్ని ఆటలు ఉన్నా బోర్ కొట్టేసిందని చెప్పేసి ఏదో ఒకటి కొత్తగా నేర్పిస్తూ ఉండాలి కదా అని చెప్పి తీసుకొచ్చిన. ఇక 9, 7, 5 ఆడుతుంటుంది మేమైతే. వీడికి ఏం ఆడడం రాదు, నేను ఆడుతుంటే ఊరికి వచ్చి లాక్కుంటాడు అంతే. కాసేపు టీవీ నుంచి డిస్ట్రాక్ట్ చేయడానికి ఇది ఒక కొత్త గేమ్ అన్నమాట. అంతేకాకుండా నేను ఖాళీగా ఉన్నప్పుడు లేకపోతే మా ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినప్పుడు కూడా కచ్చకాయలు ఆడుకుంటాము. అక్క చెల్లెలతో ఎక్కువ ఆడిన ఆట అంటే కచ్చకాయలు, తొక్కుడు బిల్ల, ఇంకా అష్టాచెమ్మ. మా అన్నదమ్ములతోటేమో గోటీలు, డెక్కెన్ల ఆట, గిల్లిదండ ఆట ఆడుతుంటుంది. మీరు చిన్న ఉన్నప్పుడు ఏ ఆటలు ఆడినో కామెంట్ చేయండి. కచ్చకాయలు ఆడడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మెంటల్గా, ఫిజికల్గా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ మేమైతే చిన్న ఉన్నప్పుడు బాగా ఆడుతుంటే పోటీ పెట్టుకొని మరి ఆడుతుంటే మా అక్క చెల్లెళ్ళము. ఇక ఒకళ్ళు ఆడడం స్టార్ట్ చేసిరంటే వాళ్ళు అవుట్ కాకపోవు, ఇంకొకళ్ళకి రాకపోవు, అట్లా ఉంటుండే. మీరు కచ్చకాయలు ఏమంటారో కామెంట్ చేయండి. మేమైతే కచ్చకాయలు ఆట అంటాము. ఇట్లా రాళ్ళని పైకి ఎగరేసుకుంటూ ఆడతాం కదా, ఈ ఆటని మేము కచ్చకాయలు ఆట అంటాము. హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి ఎస్ అని. అప్పుడు మళ్ళీ ఇంకో వీడియో చేసి చెప్తా ఏంటనేది.